గంజాయి సరఫరా చేస్తూ యువతను తప్పుదోవ పట్టించిన ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కంకిపాడు సీఐ కాశీ విశ్వనాథ్ పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. కంకిపాడుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన కొందరు యువకులను ముఠాగా ఏర్పడి గంజాయి సరఫరా చేస్తూ యువతను వ్యసనాలకు అలవాట్లకు చేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు పక్కా ప్రణాళికతో 2 బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. ప్రత్యేక బృందాల తనిఖీలో గంజాయి సరఫరా చేస్తున్న 6గురిని అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారు. కాలంలో కంకిపాడు పరిసర ప్రాంతాల్లో యువత గంజాయి మహమ్మారికి అలవాటు పడి చెడు నడతకి గురవుతున్నారనేటువంటి ఫిర్యాదులు అనేక అందుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మన ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కూడా ఈ గంజాయి మత్తులో యువకులు బైకుల మీద 2 గ్రూపులుగా విడిపడి గొడవ కూడా పడాల్సి జరిగింది. దాని మీద అసలు ఈ గంజాయి ఎక్కడి నుంచి వీడికి సరఫరా అవుతుంది, లోకల్గా దీన్ని ఎవరు అమ్ముతున్నారు అనేటువంటి క్రమంలో దాన్ని మూలాల్లోకి మనం వెళ్ళాలి. ఈ యువతకి దీన్ని అందిస్తున్న వారు ఎవరు అనే దాని మీద పక్కా సమాచారంతో నేను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కంకిపాడు శివారులోని ఓపెన్ ఫ్లాట్లలో కొంతమంది వ్యక్తులు ఈ గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం మీద నేను మా సిబ్బంది రైడ్ చేయడం జరిగింది. అక్కడ సుమారు 6 వ్యక్తుల వరకు దొరికారు, కొంతమంది పారిపోయారు. అందులో నందమూరుకు చెందిన బొర్రా చందు అనే అతను, పునాదిపాడుకు చెందిన సాదిక్ అనే అతను, కంకిపాడుకు చెందిన పవన్ కళ్యాణ్ అనే అతను, వణుకూరుకు చెందిన పాల అశోక్ అనే అతను, నందమూరుకు చెందిన సాంబశ్వరరావు అనే అతను, అలాగే పునాదిపాడుకు చెందిన కిరణ్ అనే అతను ఈ గంజాయి ప్యాకెట్లలో సుమారుగా 6 కిలోల గంజాయి మన దగ్గర సీక్రెట్ జరిగింది. ఈ కాలంలో కంకిపాడు పరిసర ప్రాంతాల్లో యువత గంజాయి మహమ్మారికి అలవాటు పడి చెడు నడతకి గురవుతున్నారనేటువంటి